హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం 40 ఏళ్లుగా రజాకార్ల వారసుల కబ్జాలో ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని ఓవైసీ సోదరులు తీవ్రంగా ఖండించారు. లాల్ దర్వాజా ఆలయ అభివృద్ధికి మజ్లిస్ 20 కోట్లు తెచ్చిందని మరి అమిత్ షా ఏమైనా చేశారా అని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. ఎంఐఎం కార్యాలయంతో పాటు మా మనసు తలుపులు అన్ని వర్గాల కోసం తెరిచే ఉంటాయని అక్బర్ స్పష్టం చేశారు. హైదరాబాద్పై అమిత్ షాకు ఎందుకంత అక్కసని అసదుద్దీన్ ఓవైసీ నిలదీశారు. ఐసీఎస్ అడ్డా అని రోహింగ్యాలకు నిలయమని అవమానిస్తారని దుయ్యబట్టారు. హైదరాబాద్ వాసులు ఎవరూ భయంలో లేరని అందరూ కలిసే ఉన్నారని అసదుద్దీన్ తేల్చి చెప్పారు. 40 साल से हैदराबाद में रजाकारों का कब्जा, आप होम मिनिस्टर बैठ के रजाकारों का कब्जा हैदराबाद पे हुआ तो आप क्या कर रहे? मुंह में दही जम गई थी 10 साल से तुम्हारे मुंह में। रजाकारों का कब्जा 40 साल से, कभी रजाकारों का कब्जा तो कभी आईसिस का अड्डा पुराना शहर, तो कभी रोहिंग्याओं का अड्डा, तो कभी सर्जिकल स्ट्राइक कर देंगे हम। हिस्सा क्या है आखिर ये? क्यों इतनी नफरत है अमित शाह आपको और आपकी पार्टी के लोगों को पुराने शहर के इस इलाके से? हैदराबाद के पार्लिमानी अवाम से इतनी नफरत क्यों है आपको? अमित शाह ये बात जान लो तुम, यहाँ कोई रजाकार नहीं है, यहाँ पर इंसान रहते हैं। जो रजाकार थे वो पाकिस्तान भाग गए, जो वफादार थे